రాత్రి 7:30 మీ ఈటీవీలో. సిద్ధు 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 ఇటు చూద్దాం పద. సిద్ధు 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 నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలే ఈ తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడదా, ఈ కంటి తడి ఆరదా. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. నా బిడ్డలు ఎక్కడ? ఏం చేసావు వాళ్ళని? నా సిద్ధు ఎక్కడ? నా కొడుకుని ఎందుకు దూరం చేశావు? నా కూతురెక్కడ? నా భర్తని చంపేశావు. నా కోసం నేను కూడా నిలబడలేని అంగవైకల్యాన్ని ఇచ్చావు. నేనేం చేయగలను? అయినా నిన్ను ఏ రోజు నిందించలేదు. ప్రతిరోజు నేను బతకడానికి ఒక కారణం చూపించు అని నేను అర్థిస్తూనే ఉన్నాను. నీకు నా మీద జాలి కలగలేదా? నా బిడ్డల్ని నా దగ్గరికి చేర్చు తండ్రి. గుండె గొంతుగా అమ్మారానే మాటే తనకు చాలయ్య మహదేవా. తానే నేస్తమై తోడై పెంచిన తల్లి కొడుకునోసారి కలిపేవా. చనుబాల తీపి తెలిసుంటే ఈశా, కనుగొందువేమో ఈ పేగు భాష. చెప్పమ్మ నువ్వు పార్వతి, అమ్మంటే ఓ హారతి. మళ్ళీ నా ఇంటి గడపకి నా ఇంటి మహాలక్ష్మి చేత పసుపు రాయించేటట్టు చూడు దేవుడా. ఈ కుంకుమ ఎలా శుభానికి ప్రతీకమో
నా ఇంట్లో శుభాలు జరిగేటట్టు చూడు. చూడు తండ్రి, దయచేసి నా కుటుంబాన్ని తిరిగివ్వు. ఇంకా అనాథలా నేను బతకలేను. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలే ఈ తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడదా, ఈ కంటి తడి ఆరదా. భగవంతుడా, ఇప్పుడు నన్ను ఇక్కడ చూస్తే నేను ఎలా వచ్చానని అడుగుతారు. ఇంత రాత్రిలో పూజ ఎందుకు చేస్తున్నావని అడుగుతారు. నాలో చలనం వచ్చినట్టు మల్లికకి తెలియకూడదు. దేవుడా, నువ్వే కాపాడు. పార్టీ చాలా బాగా జరిగింది కదమ్మా. బాబు భలే ముద్దుగా ఉన్నాడు కదా అత్తయ్య. అవును, కాని పిల్లల కోళ్ళ అలా అతుకుపోతే ఎలా? వాణ్ణి మరీ ముద్దు చేసేశావు. ఆ బాబేమో నీ దగ్గర నుంచి రానని ఒకటే ఏడుపు. అదే కదా, వాడు నిద్రలోకి వెళ్లే వరకు ఉండి వెయిట్ చేసి ఈ టైంకి రావాల్సొచ్చింది. నేను అంత త్వరగా పిల్లల్ని ముద్దు చేయలేను నీలాగా. మళ్ళీ ధ్రువ తర్వాత ఎవరినైనా ఎత్తుకోవాలి అంటే అది ధ్రువ కొడుకో కూతురో అవ్వాలి. అప్పుడే దగ్గరికి తీస్తాను. హా, మరి ఈ ఇంటికి బుల్లి ప్రతాప్ని ఎప్పుడిస్తున్నారు? ఏమో, బుల్లి మల్లిక పుడుతుందేమో. ఎవరు చెప్పగలరు? లేదు, ఖచ్చితంగా ప్రతాపే పుడతాడు. అంతే కదా ధ్రువ? నాన్న నువ్వెంత మిస్ అవుతున్నావో నాకు అర్థమవుతుందమ్మా. నీ కోరికే నిజమవ్వాలని కోరుకుంటాను. సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్.
మేడం, సుజా, నువ్వేంటి ఇంకా ఈ టైం వరకు? నిద్ర పట్టడం లేదు మేడం. ఇప్పటి వరకు గార్డెన్లో కూర్చున్నాను. మీరు మేడం రూమ్ వైపు వెళ్ళడం చూసి ఏవైనా కావాలేమో అని పిలిచాను. ఇప్పుడు నందితాని రూంలోకి నువ్వు తీసుకురాలేదా? మేడంకి పానిక్ అటాక్లా వస్తే ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టాను మేడం. రేపటి వరకు మేడం లేవరు. మరి రూమ్ డోర్ క్లోజ్ చేయలేదు? నేను చేసే వెళ్ళాను మేడం. మరి వీల్ చైర్ డోర్ మధ్య ఎలా స్ట్రక్ అయింది? అది నాకు తెలీదు మేడం. దాని వెనక నుంచి ఎవరో లాగినట్టున్నారు. లాక్ అయిపోయింది. ఇంట్లో మనము లేము. నువ్వేమో నందితకి ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టానంటున్నావు. అసలు నేను ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా చైర్ తలుపు దగ్గర లేదు. ఈలోపే ఇక్కడికి ఎలా వచ్చింది? భగవంతుడా, రక్షించు, కాపాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు కదలికలొచ్చాయని మల్లికకి తెలియకూడదు. సుజా, నందితమ్మ చైరు కింద మొత్తం మట్టి పట్టింది. దాన్ని క్లీన్ చేయడానికి నేను బయటికి లాగుతుంటే అది స్ట్రక్ అయిపోయింది. కొంచెం చూస్తావా? అలాగే వసుంధరా. ఏమైందత్తమ్మా? ఏం లేదు వసుంధరా, ఇందాక మనం వచ్చినప్పుడు డోర్ ఓపెన్ చేస్తుంది. ఈ వీల్ చైర్ కూడా అప్పుడు లేదు. ఇప్పుడు చూస్తేనేమో ఇక్కడ స్ట్రక్ అయ్యింది. ఇందాక చెప్పాను కదత్తమ్మా, దుమ్ము పట్టేసుంటే నేనే తీసి తుడుద్దాం అనుకున్నాను. ఈలోపు స్ట్రక్ అయిపోయింది. మీరు సుజాతో మాట్లాడడం చూసి ఇలా వచ్చాను. వసుంధరా, ఇప్పుడే కాదు, ఈ ఇంటికి నిన్ను నిజంగా నా కోసమే నిన్న కృష్ణయ్యే పంపించాడు. నువ్వు ఈ రోజు నాకు మళ్ళీ ఊపిరి పోసావు. సరే, నువ్వు వెళ్ళి పడుకో. సరే, గుడ్ నైట్ అత్తమ్మా. గుడ్ నైట్. సుజా, నీట్గా క్లీన్ చేశాక చైర్ లోపల పెట్టేసాయి.
సరే. సుజా, చెప్పండి మేడం. ఏం లేదు. రేపు నందిత భర్త దాసు చనిపోయిన రోజు. నందితకు ఆ యాక్సిడెంట్ డేట్ గాని ఆ రోజు ఏం జరిగిందో అని గాని గుర్తుండదు. మనమే గుర్తు చేసి మరీ తీసుకెళ్ళాలి. తనని ఉదయాన్నే రెడీ చేయి. మీరు ఈ విషయాన్ని ప్రతి సంవత్సరం నాకు చెప్తూనే ఉంటారు మేడం. నాకు ఆ డేటు గుర్తుండిపోయింది. పొద్దున్నే నేను నందితమ్మని రెడీ చేస్తాను. సరే. ఇప్పుడే దీపాలు పెట్టినట్టున్నారే. నందితేమో రూంలో పడుకునుంది. సుజా ఏమో గార్డెన్లోనే ఉన్నానని చెప్పింది. మరి ఈ టైంలో పూజ ఎవరు చేసుంటారు? ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది. ఓ కంట కనిపెట్టుకుని ఉండాలి. ఒక్క నిమిషం. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి. వసుంధరా, ఆగవు. ఏమైంది నీకు? సార్, ఈరోజు మీరు చాలా బాగున్నారు. దిష్టి తగిలింది, తీనివ్వండి. నీకీ మధ్య పిచ్చి బాగా పట్టింది వసుంధరా. అయినా నన్నెవరు చూస్తారు? అందరూ చూస్తారు. హలో, అంత లేదులే. సరే, పొద్దుటి నుంచి నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. అది ఒక రకమైన దిష్టే కదా. అదే తీస్తున్నాను అనుకోండి. కదలకుండా నించోండి. అలా అయితే నువ్వు నన్ను రోజు చూస్తూనే ఉంటావు కదా. అందుకే రేపటి నుంచి రోజు దిష్టి తీస్తాను. ఇది నా దిష్టి. తూతూ అనండి. థు. సారీ ధ్రువ సార్. ఎందుకు? నేను నిన్న రాత్రి తాగి ఏదేదో వాగానంట కదా. ఏదేదో వాగలేదులే. ఏది వాగాలో అదే వాగావు. అసలేమన్నాను? నేను ఎందుకు పనికిరానని తిట్టావు. నన్ను వేస్ట్గా నన్నట్టు మాట్లాడు. అలా అనుండనే. ఛా, అనిపించుకున్న వాణ్ణి సిగ్గు వదిలి చెప్తున్నాను కదా. మళ్ళీ అలా అని ఉండనే అంటే? నేను మీ గురించి అలా అనుకోవడం లేదు. నేను ఎంత తాగినా అలా మాత్రం అనుండను. మీరు కావాలనే చెప్తున్నారు. నిజంగానే చెప్తున్నాను. ఇంకొకసారి తాగు. ఈసారి రికార్డ్ చేసి వినిపిస్తాను. మేడం, రూమ్లో నందితమ్మ కనిపించట్లేదు. వసుంధరా, నువ్వేమైనా నందితతో మాట్లాడావా? లేదత్తమ్మా. కాళ్ళు చేతులు పంచేయని అత్తయ్య బయటికెలా వెళ్తుందమ్మా? అత్తా, గార్డెన్లో కూడా నందితమ్మ లేరత్తమ్మా. ఇల్లంతా చూశాను. అత్తయ్య ఎక్కడా లేరు.
వసుంధరా